తెలియదు, బయట వాళ్ళు ఎంత నమ్మారో తెలియదు. నన్ను నమ్మిందల్లా ఇక్కడున్న నా అన్నదమ్ములు, మా ఆడపడుచులు. ఒక తల్లికి పుట్టలేదు మనం, ఒక రక్తం కాదు, ఒక కులం కాదు మనం. మన కులం, మన మతం మానవత్వం. మానవత్వం మనల్ని కలిపింది, పేగుబంధం కలపలేదు మనల్ని, విశ్వబంధం కలిపింది మనల్ని. నన్ను ఆశించి చాలా మంది వచ్చారు. జనసేన సపోర్ట్ చేసిన తర్వాత టీడీపీకి రాగా నా దగ్గరికి చాలా మంది వచ్చారు. మన సినిమాలు వద్దు, చంద్రబాబు నాయుడు గారిని అడిగి మంచి ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తీసుకోండి, డబ్బులు సంపాదించని చెప్పారు. అలాంటి తుచ్చమైన పనులు పవన్ కళ్యాణ్ చేయడు, కావాలని ఇంకో చోటుకి వెళ్ళండి చెప్పారు. డబ్బు సంపాదనకి రాజకీయాల్లో నాకు అవసరం ఏంటి? పట్టెడు అన్నం పెట్టమన్న నా అభిమానుల్లో, నా సైనికుల్లో ఒక్కరిని అడిగితే నాకు పట్టెడు అన్నం పెడతారు. రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి దినకర్ చెప్తాం, ప్రకృతి ఇచ్చే గుణం ఉంటుంది. ప్రకృతికి ఒక చెట్టు నీడనిస్తుంది, పండిస్తుంది, కాయలిస్తుంది. ఇవన్నీ ఇచ్చి ఇవ్వటం దాని సహజ గుణం. మనిషి కూడా అంతే సహజ గుణం. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం, ఏం తీసుకెళ్లేది లేదని. అందుకే నేను ఇవ్వడానికే వచ్చాను కానీ తీసుకోవడానికి రాలేదు నేను రాజకీయాల్లోకి.